ప్రైజ్ లార్డ్ పిల్లలు బాగున్నారా? మీరంతా కబడ్డీ బాల్ ఇక్కడేనా రంగనాయలపేట. ఎవరు ఎక్కడెక్కడ? అందరూ రంగనాయలపేటనా? మీ అందరికీ దేవుడు దీవించిన గాక. ఆమేన్. 4 days బాగా నేర్చుకోవాలి, ఓకేనా? పాటలు, వాక్యాలు ప్రతిదీ మర్చిపోకుండా నేర్చుకోవాలి. డ్యాన్సులు కానీ మన క్రిస్మస్కి ప్రతిదీ దాంట్లో, ఓకేనా? మనం ఎప్పుడు దేవుని విడిపెట్టకుండా నడవాలి. హల్లెలూయా. ఓకే. ఈ 2024 VBS ఈరోజు స్టార్ట్ కాపాడేపాలెం, ఓకేనా? ఇదే ఫస్ట్. మీరందరూ ఇంకా జరగబోయే VBS అన్నింటిలో ఫస్ట్ ఉండాలి. కీర్తనలు 15వ అధ్యాయం చెప్తారు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడేవాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండములాడాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మాపడు. అతని దృష్టికి నీచుడు అసేయుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతని దృష్టికి నీచుడు, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పుడు. తన ద్రవ్యము వడ్డీకేడు, నిరపరాధం చెరుటకై లంచం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. కీర్తనలు 15వ అధ్యాయం 1-5 వచనం. గట్టిగా 23. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పనుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేదరిచ్చుచున్నాడు. తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపులో ఎలా నీ సంచరించినాను, ఏ అపాయంకు భయపడను. నీవు నాకు తోడయుండువు, నీ దుడ్డు కరియు, నీ దండము నన్ను ఆదరించును. చిలక నీవు నాకు ఆడించును, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినముల నీ కృపాక్షేమల నీ వెంట వచ్చును. చిలకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసి. కీర్తనలు 15వ అధ్యాయం 1-5 వచనాలు. కీర్తనలు 13. దేవిక. కీర్తనలు 13వ అధ్యాయం. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు, నిత్యము మర్చిదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడినై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టించి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నందకొండను, వాణ్ణి గెలిచి తినని. నా విరోధులు, నా శత్రువులు నా మీద చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. కీర్తనలు 13వ అధ్యాయం 1-5 వచనం. బాలమ్మ. కీర్తనలు 100వ అధ్యాయం. సమస్త దేశములలో యెహోవాకు ఉత్సాహం చేయడి, సంతోషంతో యెహోవాను సేవించడి. ఉత్సాహం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకోండి. ఆయన మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలోకి ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కీర్తనలు 100వ అధ్యాయం 1-5 వచనం. నెక్స్ట్ రెఫరెన్స్. కీర్తనలు 121వ అధ్యాయం. 121.
కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు. ఇజ్రాయేలీని కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలీని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ పాదమును ఆయన తొట్టిల్లనీయడు. యెహోవాయే ప్రశాంత్, భవానీ, దేవుని శరణు వచ్చి చెప్పేదే. దేవాని శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. వారు అర్పించు రక్తపానీయ అర్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులు ఎత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. కీర్తనలు 16వ అధ్యాయం 1-5 వచనాలు. ఒక విధవారాలు ఉండెను సారేపాతు ఊరిలో, ఒక విధవారాలు ఉండెను. కరువు కాలం వచ్చెను, బ్రతికే కష్టమాయెను. కట్టలేరుచుండెను, అరచిత్రం అక్కడ జరిగెను, అరచిత్రం అక్కడ జరిగెను. హోయిలా హో హోయిలా, హోయిలా హోయిలా హో హోయిలా, హోయిలా హో హోయిలా, హోయిలా హోయిలా హో హోయిలా. తొట్టెల కొంచెం పిండి ఉంది, బుడ్డిల కొంచెమే నూనె ఉంది. తొట్టెల కొంచెం పిండి ఉంది, బుడ్డిల కొంచెమే నూనె ఉంది. రొట్టెలు రెండు చేసుకొని తిందామంటూ తలుచుకొని, రొట్టెలు రెండు చేసుకొని తిందామంటూ తలుచుకొని. హోయిలా హో హోయిలా, హోయిలా హోయిలా హో హోయిలా, హోయిలా హో హోయిలా, హోయిలా హోయిలా హోయిలా. కరువు ఏలి అతడికొచ్చెను, రొట్టెలు చేసి తెమ్మెనను. కరువు ఏలి అతడికొచ్చెను, రొట్టెలు చేసి తెమ్మనను. నోన అనగా పోయెను, రొట్టెలు ఏళ్ళకిచ్చెను. ఆశీర్వాదం పొందెను, కరువుల హాయిగా బ్రతికెను. హోయిలా హోయిలా హోయిలా, హోయిలా హో హోయిలా. హల్లెలూయా. బాలమ్మ, పార్థసిరి. ఎస్సేరు 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 ఎస్సేరు. యూదులాలు ఎస్సేరు తల్లిదండ్రులను కోల్పోయెను, యూదులాలు ఎస్సేరు తల్లిదండ్రులను కోల్పోయెను. మొర్దుకై పెంపకమును బహుభగనముగా జీవించెను, మొర్దుకై పెంపకమును ఘనముగా జీవించెను. ఎస్సేరు 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 ఎస్సేరు. ఆజ్ఞ బయలుదేరను రాణి స్థానముకై, ఎస్సేరు బయలుదేరను రాజుకోటకు. రాజు ఆజ్ఞ బయలుదేరను రాణి స్థానముకై, ఎస్సేరు బయలుదేరను రాజుకోటకు. ఏదే నియమించెను అలంకారము, ఎస్సేరు ధరించెను అలంకారమే. ఏదే నియమించెను అలంకారము, ఎస్సేరు ధరించెను అలంకారమే. యూదులాలు ఎస్సేరు ఆయను రాజు చెంతకు చేరెను, ఎస్సేరు ఆయను రాజు చెంతకు చేరెను. ఎస్సేరు
యూదా జాతి నాశనము, ఎస్తేరోలు చించెను యూదుల లక్షణ కార్యము. రాజు ప్రేమను పొందెను, ఓడించెను హామానును, యూదుల కోసం తంత్రము, బోరీలు పండగ సంబరము. రాజు ప్రేమను పొందెను, ఓడించెను హామానును, యూదుల కోసం తంత్రము, బోరీలు పండగ సంబరము. ఎస్తేరు ఎస్తేరు ఎస్తేరు. బెత్లెహేము పురమునకు నేను పోతూ ఉన్నాను, బాలయేసును చూచి తిరిగి వస్తాను. బెత్లెహేము పురమునకు నేను పోతూ ఉన్నాను, బాలయేసును చూచి తిరిగి వస్తాను. ఎంతో గొప్ప దేవుడు పాకల పుట్టాడు, ఎంతో గొప్ప దేవుడు పాకలు పుట్టాడు. దూతలు దిగి వచ్చారు, పాటలు పాడారు, దూతలు దిగి వచ్చారు, పాటలు పాడారు. బెత్లెహేము పురమునకు నేను పోతూ ఉన్నాను, బాలయేసును చూచి తిరిగి వస్తాను. గొల్లాలెందరో వచ్చారు, యేసుకు మ్రొక్కారు, గొల్లాలెందరో వచ్చారు, యేసుకు మ్రొక్కారు. తూర్పు జ్ఞానులు వచ్చారు, కానుకలిచ్చారు, తూర్పు జ్ఞానులు వచ్చారు, కానుకలిచ్చారు. బెత్లెహేము పురమునకు నేను పోతూ ఉన్నాను, బాలయేసును చూచి తిరిగి వస్తాను, బాలయేసును చూచి తిరిగి వస్తాను. హల్లెలూయా. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 పీపుల్స్ కి పంచిపెట్టాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 పీపుల్స్ కి పంచిపెట్టాడు. చెప్పి చెప్పి చేశాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. కణానులో నా పెళ్లి విందులో, కణానులో నా పెళ్లి విందులో వాటర్ని వైనుగా మార్చివేశాడు, వాటర్ని వైనుగా మార్చివేశాడు. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. కుళ్ళిపోయిన శవాన్ని చూచి కమంగట పంటూనే పైకి లేపాడు, కుళ్ళిపోయిన శవాన్ని చూసి కమంగట పంటూనే పైకి లేపాడు. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. హల్లెలూయా. జెస్సీ చరిత. నయమాను ఎలీషా మాట వినాడు, వింటూనే యోర్దానుల మునిగిలచాడు. నయమాను ఎలీషా మాట వినాడు, వింటూనే యోర్దానుల మునిగిలచాడు. మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు, మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు. చూసారా అద్భుతం ఎలా జరిగెను, నయమాను కుష్టంతా తొలగిపోయెను. చూసారా అద్భుతం ఎలా జరిగెను, నయమాను కుష్టంతా తొలగిపోయెను. మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు, మునిగిలచాడు బుడబుడ మునిగిలచాడు. హల్లెలూయా. ఒతే ఒతే తిలిగొతే నా కుమారులు ఇంటికొతే, ఒతే ఒతే తిలిగొతే చిన్న కుమారులు ఇంటికొతే. తెన్నిపోయి మరలా బతికి వతే, తప్పిపోయి మరలా తిరిగి వతే. చనిపోయి మరలా బతికి వతే, తప్పిపోయి మరలా తిరిగి వతే. యూటర్న్ తీసుకున్నాడు, తన మీద తెలుసుకున్నాడు. యూటర్న్ తీసుకున్నాడు, తన మీద తెలుసుకున్నాడు. అలంత దూరాన కనిపించక ప్రేమతో పలుగే
గెతి ముద్దు పెట్టగా అల్లంత దూరాన కనిపించగా ప్రేమతో పలుగెతి ముద్దు పెట్టగా మంచి వతం తెలిసి తొలగించెను ఇలుగు పలుగు పిలిచి విందు తెపెను మంచి వతం తెలిసి తొలగించెను ఇలుగు పలుగు పిలిచి విందు తెపెను యూటాన్ తీసుకున్నారు తన తెలుసుకున్నారు యూటాన్ తీసుకున్నారు నా తెలుసుకున్నారు. చేయి చేయి కలిపిరి ముందుకే సాగిరి లెఫ్ట్ రైట్ విశ్వాసంతో నడిచిరి చేయి చేయి కలిపిరి ముందుకే సాగిరి లెఫ్ట్ రైట్ విశ్వాసంతో నడిచిరి హల్లెలూయా చెప్పుదాం ప్రభుని మహిమ పరచుదాం హల్లెలూయా చెప్పుదాం ప్రభుని మహిమ పరచుదాం చేయి చేయి కలిపిరి ముందుకే సాగిరి లెఫ్ట్ రైట్ విశ్వాసముతో నడిచిరి చేయి చేయి కలిపిరి ముందుకే సాగిరి లెఫ్ట్ రైట్ విశ్వాసముతో నడిచిరి. ఇశ్రాయేలీయులు మౌనంగా నడుచుచు 6 రోజులు ఎరుకు
మనిషిని మొట్టమొదటిగా చేసి వానికి పేరు పెట్టాడు. ఏం పేరు? ఆదాముకు తోడు ఒకరిని పెట్టాడు. ఎవరు? అవ్వ ఎట్లా సృష్టింపబడింది? ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి తన ప్రక్కటెముకను, వెన్నుపూస కాదు, ఒరే ఎవరు అది పక్కటెముకరా, రిబ్ పక్కనట్లా మనకు ఎముక, ఆ ఎముకను తీసి దేవుడు స్త్రీగా నిర్మించాడు. నువ్వు ఇట్టొచ్చు, ఆడకూర్చు ఆడకూర్చు. నీ పేరు ఏం పేరు? సంజయ్. నీ పేరు? వివేక్. నీ పేరు? నిఖిల్. నీ పేరు? చందు. సంతోష్. నీ పేరు? జైపాల్. మణికంఠ. సరే వినండి. ఇప్పుడు లాస్ట్లో అవ్వను కూడా నిర్మించాడు. ఎట్లా చేసినాడు? అవ్వకి, ఆదాముకి స్త్రీగా నియమించాడు. ఓకే, ఇప్పుడు ఈ సృష్టినంతా మీరు చెప్పాలి. ఒక్కొక్కరిని అడగమంటారా? అందరినీ అంటే గుంపులో చెప్పేస్తే కలిసిపోద్దానా? సార్ నువ్వు చెప్తావా? మొదటి రోజు ఏం చేసినాడు దేవుడు? వెలుగుని కలుగు చేసి వెలుగుని చీకటిని వేరు చేశాడు. క్లాప్స్ కొట్టండి వివేక్కి. వెరీ గుడ్. నువ్వు చెప్పు, రెండో రోజు ఏం చేసినాడు? భూమి మీద ఉన్న జలములు వేరు చేశారు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. ఇట్ట నన్నే చూడు. ఓకే, మూడో రోజు మూడో రోజు భూమి మీద నీళ్లను వేరు చేశాడు. ఆరిన నేలకి భూమి అని పేరు పెట్టి ఆ భూమి మీద ఏమేమి సృష్టించాడు దేవుడు? మూడో రోజు గడ్డి, విత్తనములు ఇచ్చే చెట్లు, ఫలములు కలిగినటువంటి చెట్లు, అవన్నీ కూడా మూడో రోజు భూమి మీద వచ్చినాయి. ఓకే, ఇప్పుడు నాలుగో రోజు చెప్పిల్లా? మూడో రోజు మళ్ళీ నువ్వు కొత్తగా చెప్తున్నాడు పొడి నేల అంటే. ఉండు, నాలుగో రోజు చరణ్ నువ్వు చెప్పురా. అయ్ చెప్పాలి. ఏరా? వెరీ గుడ్. ఎవరు చెప్పింది? సూర్యుడు అని. నాలుగో రోజు రైట్, చెప్పలు కొట్టండి. సరే, ఇప్పుడు ఐదో రోజు ఏం చేసినాడు? నువ్వు చెప్తావా? రైట్, చెప్పులు కొట్టండి వీళ్ళకి. ఆరో రోజు ఇప్పుడు మీరు అట్టున్నారనుకోండి, దేవుని వాక్యం నేర్చుకోలేరు, కాన్సన్ట్రేషన్గా ఉండలేరు. ఓకే, ఆరో రోజు ఐదో రోజు ఓకే, ఆరో రోజు ఆరో రోజు జీవరాశులన్నిటినీ అంటే పశువుల్ని, పురుగుల్ని మొత్తం, అర్థమైందా? అదే లాస్ట్లో ఏం చేసినాడు? ఆదాముని సృష్టించాడు, అవ్వను సృష్టించాడు. ఓకే, బాగా చెప్పారు. ఇది మీ జీవితకాలం మర్చిపోకూడదు, దేవుడు ఎట్లా సృష్టించాడు అనేది. సరే, నేను అడుగుతాను, సృష్టి క్రమం ఈ 6 దినాలు దేవుడు ఎలా చేశాడని అందరూ చెప్పండి. ఓకే,
మొదటి రోజు అటు చెప్పవాడు, చీకటిలో వెలుగు కలుగునుగా కన్నప్పుడు వెలుగు కలిగింది. అప్పుడు దేవుడు చీకటిని వెలుగును వెలిచేది. ఓకే, మొదటి రోజు ఏం చేసినాడు? ఓకే, రెండవ రోజు మూడో రోజు తర్వాత విత్తనములు కలిగిన ఫలవృక్షాలని, విత్తనములు కలిగినటువంటి చెట్లను అన్నిటిని కూడా దేవుడు సృష్టించాడు. ఆ నాలుగో రోజు ఐదో రోజు నువ్వేం చెప్పడం లేదు. నీళ్ళల్లో చేపల్ని, ఆకాశంలో పక్షుల్ని. ఇది ఐదో రోజు. ఆరో రోజు లాస్ట్లో ఎవరిని చేశాడు? వెరీ గుడ్, సరే, చాలా చక్కగా చెప్పారు. కళ్ళు మూసుకొని కూడా చెప్పవచ్చు. నిద్ర లేపి దేవుడు ఎన్ని దినాలు సృష్టిని చేశాడు? 6 దినాలు చేశాడు. 7వ రోజు ఏం చేసినాడు? మీరు కరెక్ట్గా చెప్తారు. ఓకే, మీరు బాగా నోటెడ్ చేసుకొని పిల్లలకు కూడా చెప్పవచ్చు. చాలామందికి తెలీదు హిందువులకి ఎట్ట సృష్టించాడు దేవుడు అంటే. ఎవరికి తెలుసా హిందువులకి? అప్పుడు మీరు చెప్పచ్చు, మా దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. ఈ భూమిని ఎట్ట చేసినాడంటే 6 దినాలు చేశాడు. ఈ 6 దినాలు ఎలా చేసినాడంటే అని వరుసగా చెప్పచ్చు మీరు. ఓకేనా? చెప్తారా? ఎవరికైనా చెప్తారా? రైట్. ఇప్పుడు మీ లెసన్లో ఉండేది చెప్పేస్తాను. ఒక 5 నిమిషాలు, 5 minutes. ఓకే, వినాలి. సర్పం అంటే ఏంది? దేవుడు మీరు అట్టు ఇట్టు చూస్తే మీరు అటు ఇటు చూసినా నేను ఆపేస్తానని చెప్పా. ఓకే, దేవుడు అన్నిటిని సృష్టించి భూమి మీద పండ్ల చెట్లను అన్నిటిని పెట్టాడు కదా. అందులో 2 రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి, 2 ఫలాలు. ఒకటి జీవవృక్ష ఫలం. ఏం చెప్పు? ఇచ్చే చెట్టుని పెట్టాడు. రెండవది మంచి చెడుల తెలివినిచ్చే ఫలము గల చెట్టుని సృష్టించాడు. ఈ 2 చెట్లు ఆ తోటలో ఉన్నాయి. ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, మీరు జీవవృక్ష ఫలమును నిరభ్యంతరంగా తినండి, కానీ ఏది తినకూడదు. ఎందుకనంటే దేవుడు వాళ్ళకి మంచి తెలివే ఇచ్చాడు, చెడ్డ తెలివి ఇవ్వాల. దేవుడు సృష్టించినప్పుడు మనుషుడు మంచి తెలివే ఉన్నింది వాడికి, చెడ్డ తెలివి లేదు. ఎందుకంటే దేవుడు మంచివాడు కదా, అందుకని మనిషికి ఏం తెలివి ఇచ్చాడు? చెడ్డ తెలివి లేదు. ఇప్పుడు చెడ్డ తెలివి అంటే ఏం చెప్పండి? ఇప్పుడు మనం చెప్పిన మాట వినడం మంచి తెలివా? చెప్పిన మాట వినకుండా ఉండడం మంచి తెలివా? అమ్మా నాన్నలకు లోబడడం, మాట వినడం మంచి తెలివా? మాట వినకపోవడము మంచి తెలివా? వెరీ గుడ్. అట్టగా దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మాత్రం ఎట్ట సృష్టించాడు అని మంచి తెలివితో సృష్టించాడు. అర్థమైందా? అయితే దేవుడు నీకు మంచి చెడులు తెలివిచ్చే చెట్టు వద్దు అని దేవుడు చెప్పాడు. ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావు, సస్తావని దేవుడు చెప్పాడు. సాతానుడు కదా, సాతానుడు ఎవరు? దేవునికి విరోధి. సాతానుడు ఎవరు? దేవునికి కాబట్టి సాతానుడు ఎట్టయినా మనిషిని చెడిపేయాలి, వీడిని పతనం చేయాలని సాతానుడు ముందు అవ్వ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు?
దేవుడు ఆ పండు తినొద్దన్నాడా? ఏ పండు? ఆ పండు తినొద్దన్నాడా? తింటే చచ్చిపోతారని చెప్పాడా? అవును అంటే లేదు, మీరు తింటే సావరు, బతుకుతారు, దేవతల్లాగా అయిపోతారు అని చెప్తాడు. అప్పుడు అవ్వ తినేస్తుంది. అవ్వ ఏం చేస్తుంది? తినేసి కొన్ని పండ్లు తీసుకొని ఆదాముకి ఇచ్చేస్తుంది. వాళ్ళిద్దరు తినేస్తారు. ఎప్పుడైతే తింటారో ఆదాము అవ్వలకి దేవుడి రూపం, దేవుడి మహిమ అంతా పోద్ది. భయపడిపోతారు. ఇంకా దేవుడు వాళ్ళ దగ్గరికి ప్రతిరోజు వస్తాడు, వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, కలిసి ఉంటారు దేవుడు మానవుడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు దేవుడు మనుషుడు దూరం అయిపోయారు. దేవుడు మనుషుడు దూరం అయిపోయాడు. అర్థమైందా? అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? యేసు ప్రభు దేవుడికి విరోధంగా పాపం చేసిన ఆదాము అవ్వల్ని తిరిగి బాగు చేసి తిరిగి దేవుడితో ఐక్యత కలుగు చేయడానికి యేసయ్య వచ్చాడు. ఇప్పుడు మీలో ఎంతమంది యేసయ్యని చూశారు? యేసయ్యని చూడాలని మీకు ఎవరికి ఆశ లేదా? ఇప్పుడు సినిమా యాక్టర్లను చూడాలంటే మీకు ఇష్టం ఉందా లేదా? ఉంటుంది. ఎందుకంటే మీరు సినిమాలు చూస్తారు కదా. టెండూల్కర్ని, విరాట్ కోహ్లీని చూడాలని ఆశ మీకు? ధోనిని చూడాలని ఆశ కదా. ఎందుకని? వాడు ఒక ఫేమస్, క్రికెట్లో ఫేమస్, వీళ్ళు సినిమాలో ఫేమస్. జగన్మోహన్ రెడ్డిని చూడాలని ఉందా మీకు ఎవరికైనా? చంద్రబాబు నాయుడిని? రాజకీయ నాయకులు అంటే ఇష్టంలా మీకు? సరే, ఓకే. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఫేమస్. ఓకే, వినండి. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో కానీ అందరికన్నా ఫేమస్ ఎవరు? అప్పుడు ఎవరిని చూడాలనుకోవాలి మనం? దేవుణ్ణి చూడాలనుకుంటే మనం ఏం చేయాలి? దేవుడితో ఉండాలనుకుంటే మనం ఏం చేయాలి? దేవుడు సహాయం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని కార్యాలు మనం చూడాలంటే ఏం చేయాలి? యేసయ్య ద్వారా మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలం. యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మొదట మనం మోకరించి, యేసయ్య నేను పాపిని, నేను పాపిని. ఎందుకని? దేవునికి దూరం చేసింది ఏంది? పాపం. అందుకని మనం చేసిన పాపాలు కూడా యేసయ్య దగ్గర ఒప్పుకున్నాం అనుకో, అప్పుడు మనం ఎవరికి దగ్గర అవుతాం? మీలో నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుడితో సహవాసం చేయాలి, దేవుడిని చూడాలి అనే ఆశ మీలో ఎంతమందికి ఉంది? అందరికి ఆశనా? సరే, అట్టయితే మోకరించండి. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహాజీవము గల తండ్రి, ఇంతవరకు తండ్రి ఈ VBS క్లాస్లో తండ్రి తోడుగా ఉండి నడిపించిన విధమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. మీ దైవజనుని చేత తండ్రి యేసయ్య మీరు చేసిన ప్రతి ఒక్క సృష్టిని తండ్రి మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ వయసున తండ్రి పిల్లలు తండ్రి ఎటువంటి పాపపు మార్గంలో నడవకుండా దేవా మీ తిన్నని మార్గంలో నడవడానికి ఒక సమయాన్ని మాకు సమకూర్చిన విధమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ పిల్లలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఈ సమయం నుంచి తండ్రి, ఈ వయసు నుంచే తండ్రి యేసయ్య వాళ్ళు మీ దారిలో నడవాలి తండ్రి. ఎటువంటి తప్పుడు దారిలో వెళ్ళకుండా సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. ఈ బిడ్డలకి తండ్రి ఎటువంటి సాతాను ప్రభావంలో ఉండకుండా తండ్రి యేసయ్య మీ తిన్నని మార్గంలో నడిచి తండ్రి పాపాన్ని ఒప్పుకునే తండ్రి మనస్సుని దయచేయండి తండ్రి. మీకు దూరంగా ఉన్న మమ్మల్ని మీ దగ్గర చేర్చుకోండి దేవా. మా కొరకై తండ్రి ప్రాణము పెట్టి యేసయ్య మమ్మల్ని రక్షించుటకు తండ్రి పరలోకమైన మీ గృహమును వదిలి తండ్రి నిత్యమైన మా మధ్య తండ్రి చేరి మా పాపములను మోసి తండ్రి మమ్మల్ని రక్షించి మీ దగ్గరికి చేర్చుకోబోతున్నందుకు నీకు స్తోత్రములు దేవా. సాతానికి దూరపరిచి మీకు దగ్గర పరుస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ పిల్లలందరి మనసులో తండ్రి యేసయ్య ఈ వయసు నుంచే తండ్రి విత్తబడే ప్రతి వాక్యాన్ని తండ్రి 10 30 60 100 ఫలించేలాగా సహాయం చేయమని అడుగుతూ ముందున్న 3 రోజుల VBSని కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఆర్థికంగా సహాయం చేయమని రాకపోకల ఎందు తోడుగా ఉండి నడిపించమని అడుగుతూ అది ఎంతమై తోడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ
మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, కూర్చోండి, అట్టే కూర్చోండి, మీరు ఇక్కడే కూర్చోండి. గుడ్, మంచి పిల్లలు మీరు. ఇదిగో నాన్న